రోజు ఒక యాపిల్ తింటే నిజంగా డాక్టర్ అవసరం ఉండదా? అన్ యాపిల్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే. చిన్నప్పటి నుండి స్కూల్ బుక్స్ లోనో లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెబుతుంటేనో ఈ మాట మనం వందల సార్లు వింటూ ఉంటాం కదా. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇది నిజంగానే నిజమా? రోజు కరెక్ట్ గా ఒక్క యాపిల్ తింటే చాలు, మనకు అసలు ఎలాంటి జబ్బులు రాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేకుండా ఉంటామా? లేదంటే ఇది కేవలం పాతకాలం నుండి వస్తున్న ఒక సామెత మాత్రమేనా? దీని వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అసలు సైన్స్ ఏం చెప్తోంది? అసలు యాపిల్ పండులో అంతలా దాగున్న ఆ సూపర్ పోషకాలు ఏంటి? దీని తొక్కతో తినాలా, తొక్క తీసి తినాలా? అలాగే యాపిల్ తినేటప్పుడు మనం అస్సలు చెయ్యకూడని ఆ ప్రమాదకరమైన తప్పు ఏంటి? ఈ రోజు మన 99 టీవీ ఫుడ్ ల్యాబ్ లో యాపిల్ గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ ఫ్యాక్ట్స్ గురించి చాలా వివరంగా మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. యాపిల్ పండు అనగానే మనకు గుర్తొచ్చేది రెడ్ కలర్, టేస్ట్. జబ్బు పడిన ఎవరైనా చూడడానికి వెళ్తే మొదట్లో పట్టుకెళ్లే పండు కూడా ఇదే. అయితే అందరికీ తెలిసిన ఈ యాపిల్లో చాలా మందికి తెలియని ఎన్నో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. మరి ఆలస్యం చేయకుండా రోజు ఒక యాపిల్ తినడం వల్ల మన శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడే 1 బై 1 చూసేద్దాం. మొదటిగా అసలు ఒక నార్మల్ సైజ్ యాపిల్ తింటే మన శరీరానికి ఏమేమి అందుతాయో సింపుల్ గా చూద్దాం. ఒక మీడియం సైజ్ యాపిల్లో దాదాపు 4 నుంచి 5 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది. మన రోజువారీ అవసరానికి కావలసిన విటమిన్ సిలో 14% ఇందులో దొరుకుతుంది. దాంతో పాటు గుండెకి మేలు చేసే పొటాషియం, అలాగే క్వెరిటిన్, క్యాటెచిన్ లాంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా ఇందులో ఉండే క్యాలరీస్ కేవలం 80 నుండి 95% మాత్రమే. అందుకే తక్కువ క్యాలరీల్లో ఎక్కువ పోషకాలు ఇచ్చే బెస్ట్ ఫ్రూట్స్ లిస్ట్ లో యాపిల్ ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది. మరి ఈ పోషకాల వల్ల మన శరీరానికి కలిగే ఈ 6 అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రోజుల్లో హార్ట్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. యాపిల్లో ఉండే ఆ పోషకాలు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మన రక్తంలో ఉండే ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే క్వెర్సిటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ రక్తనాళాల్లో వచ్చే మంటను తగ్గించి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ గా ఉంచుతుంది. యాపిల్ ఎప్పుడు తొక్క తీసేసి తినకండి, ఎందుకంటే గుండెకు మేలు చేసే ఆ క్వెర్సిటిన్ యాంటీ ఆక్సిడెంట్ ఫైబర్ చాలా వరకు యాపిల్ తొక్కలోనే ఎక్కువగా ఉంటుంది. పొట్ట సమస్యలతో, గ్యాస్, మలబద్ధకంతో బాధపడే వారికి యాపిల్ చాలా మంచిది. యాపిల్లో ప్రిక్టిన్ అనే ఒక ప్రత్యేకమైన ప్రీబయోటిక్ ఫైబర్ ఉంటుంది. ఇది మన పొట్టలోకి వెళ్ళాక అక్కడ ఉండే మంచి బ్యాక్టీరియాకు బెస్ట్ ఆహారంగా పనిచేస్తుంది. దీనివల్ల మన జీర్ణ వ్యవస్థ స్ట్రాంగ్ అవుతుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది. మీకు మలబద్ధకం సమస్య ఉంటే రోజు ఉదయం ఒక యాపిల్ తినడం అలవాటు చేసుకోండి. కేవలం 2 నుండి 3 వారాలలోనే మీ పొట్టలో అద్భుతమైన మార్పుని గమనిస్తారు. యాపిల్ అనగానే అది తీపి పండు కదా, షుగర్ పేషెంట్స్ తినచ్చా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. యాపిల్లో ఫైబర్, అలాగే పాలిఫెనాల్ అనే కాంపౌండ్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనం యాపిల్ తిన్నప్పుడు అది రక్తంలోకి షుగర్ అబ్జార్ప్షన్ వేగాన్ని చాలా తగ్గిస్తుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోవు. టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ తగ్గించడంలో కూడా యాపిల్ బాగా తోడ్పడుతుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి యాపిల్ ఒక వరం లాంటిది. ఇందులో వాటర్ కంటెంట్, అలాగే ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఒక్క యాపిల్ తినగానే పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. ఫలితంగా మనం జంక్ ఫుడ్స్, స్నాక్స్ వైపు వెళ్లకుండా అనవసరమైన క్యాలరీలు కంట్రోల్ చేయొచ్చు. మధ్యాహ్నం లేదా రాత్రి భోజనానికి ఒక్క 30 నిమిషాల ముందు ఒక యాపిల్ తిని చూడండి. ఆ తర్వాత మీరు ఓవర్ ఈటింగ్ చేయకుండా లిమిట్ గా భోజనం చేయగలుగుతారు. వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే మతిమరుపు సమస్యలను తగ్గించడానికి యాపిల్ హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన బ్రెయిన్ సెల్స్ ను పాడవకుండా ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడతాయి. దీనివల్ల మెమరీ పవర్, కాన్సంట్రేషన్ పెరిగే ఛాన్స్ ఉంది. అల్టిమస్ లాంటి బ్రెయిన్ డిసీజెస్ రాకుండా చేయడంలో కూడా ఇది సపోర్ట్ చేస్తుందని కొన్ని రీసెర్చ్లు చెప్తున్నాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అసలు నిజం ఏంటంటే యాపిల్ ఒక్కటే తింటే ప్రపంచంలో ఉన్న అన్ని రోగాలు మాయమైపోవు, మనకు అసలు డాక్టరే అవసరం ఉండదు అనేది పచ్చి అబద్ధం. కానీ ఒక బ్యాలెన్స్డ్ డైట్ లో భాగంగా, అంటే మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ రోజు ఒక యాపిల్ కూడా తింటే ఇది మీ ఓవరాల్ ఇమ్యూనిటీని, హెల్త్ ని అద్భుతంగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ఒక మంచి అలవాటు మాత్రమే, అంతేగాని వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. యాపిల్ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా సరే దీన్ని తినేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. విత్తనాలు అస్సలు తినకూడదు. యాపిల్ కట్ చేసినప్పుడు లోపల నల్లటి గింజలు ఉంటాయి కదా, వాటిని పొరపాటున కూడా నమిలి మింగకూడదు.
ఎందుకంటే యాపిల్ విత్తనాలలో అమెగ్లాడిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మనం కడుపులోకి వెళ్లి నమిలినప్పుడు ఒక రకమైన పాయిజన్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. 1-2 గింజల వల్ల ప్రమాదం లేకపోయినా ఎక్కువ గింజలు తింటే మాత్రం చాలా డేంజర్. ఈ రోజుల్లో యాపిల్ నిగనిగలాడుతూ కనిపించడానికి వాటిపై బాక్స్ కోటింగ్ వేస్తున్నారు. అలాగే కెమికల్ స్ప్రే చేస్తున్నారు. కాబట్టి యాపిల్ తినే ముందు కొద్దిగా గోరువెచ్చటి నీటిలో బాగా కడిగి ఆ తర్వాతే తినండి. కుదిరితే ఆర్గానిక్ యాపిల్స్ ని ఎంచుకోండి. డయాబెటీస్ ఉన్నవారు యాపిల్లో న్యాచురల్ షుగర్స్ ఉంటాయి కాబట్టి షుగర్ పేషెంట్స్ రోజుకి ఒక చిన్న యాపిల్ మాత్రమే తినాలి. మోతాదు విషయంలో మీ డాక్టర్ సలహా తీసుకోవడం ఇంకా మంచిది. రాత్రి పడుకునే ముందు యాపిల్స్ ఎక్కువగా తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే ఫ్రక్టోజ్ ఫైబర్ జీర్ణం కావడానికి టైం పడుతుంది. దీనివల్ల కొంతమందికి రాత్రిపూట నిద్రలో ఇబ్బంది అనిపించవచ్చు. యాపిల్ అనేది ఒక పోషకమైన పండు మాత్రమే. సరైన ఆహారపు అలవాట్లు, రోజువారీ వ్యాయామం, అలాగే అవసరమైనప్పుడు డాక్టర్ని సంప్రదించడం ఇవన్నీ కలిస్తేనే మనకు నిజమైన ఆరోగ్యం లభిస్తుంది. మరి ఇదండి ఈరోజు మన యాపిల్ ఫ్యాక్ట్స్ కథ ముచ్చట. మీలో ఎంతమందికి యాపిల్ అంటే ఇష్టం? మీరు రోజు తింటారా లేక ఎప్పుడైనా అప్పుడప్పుడు మాత్రమే తింటారా? కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.